సర్వమతాల ప్రతిబింబమే ఈ చర్చ్. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రతిరూపమే ఈ చర్చ్. అదే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని చర్చ్ ఎన్నో ప్రత్యేకతలు. ఆసియా ఖండంలోని రెండో అతిపెద్ద చర్చ్గా పేరుగాంచిన డోర్నకల్ సిఎస్ఐ చర్చ్పై టీ న్యూస్ ప్రత్యేక కథనం. చర్చ్ అంటే క్రైస్తవులకు, దేవాలయం అంటే హిందువులకు, మసీద్ అంటే ముస్లింలకు పవిత్ర స్థలాలు. కానీ ఆ మూడు ప్రార్థనా మందిరాలను ప్రతిబింబించేలా, అన్ని మతాలను గౌరవించేలా నిర్మించిన ఆ చర్చ్ మహబూబాబాద్ జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుందా చర్చ్. ఆసియా ఖండంలో మెదక్ తర్వాత రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచింది. ఈ చర్చ్ను ఎపిఫనీ చర్చ్ అని కూడా పిలుస్తారు. అంటే ప్రత్యక్షత అని అర్థం. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలను ప్రతిబింబించేలా 82 ఏళ్ల క్రితం ఈ చర్చ్ నిర్మాణం జరిగింది. బిషప్ విఎస్ అజరయ్య ఆలోచన మేరకు చర్చ్ను నిర్మించారు. జనవరి 14న నాటి మద్రాసు ఖండపు 5వ అధ్యక్షుడు హెన్రీ వైట్ హెడ్చే పునాది వేయబడిన ఈ చర్చ్ను దాదాపు 24 ఏళ్ల పాటు నిర్మించారు. 1939 జనవరి 6న ప్రత్యక్ష పండుగ రోజు భారత సభాధ్యక్షుడు ఫాస్విస్ట్ కట్ చేతుల మీదుగా త్రియేక దేవుని ఆరాధన కొరకు ప్రతిష్ఠించారు. డోర్నకల్, తిరునల్వేలి ఇండియన్ మిషనరీ సొసైటీ, ఇండియా, బర్మా, సిలోన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లోని స్నేహితులు ఈ చర్చ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఈ చర్చ్ నిర్మాణంలోని ముందు భాగం నుంచి చూస్తే హిందూ దేవాలయాన్ని పోలి ఉండగా, మసీదులను పోలి ఉండేలా చర్చ్ పైభాగాన్ని డిజైన్ చేశారు. మసీదులను తలపించేలా 2 గుమ్మాలు, వాటిపైన గోపురాలతో చర్చ్ పైభాగాన్ని నిర్మించారు. నా పేరు జి ప్రభాకర్ రావు అండి. నేను ఇక్కడ డోర్నకల్ అధ్యక్ష మండలంలో డైస్ అండ్ ట్రెజరర్గా చేస్తున్నాను. అజరయ్య తండ్రి గారు 100 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఈ యొక్క చర్చిని స్థాపించడం జరిగింది. ఇది 3 ఆర్కిటెక్చర్స్తోనే నిర్మించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్. అనేక సందర్శకులు ఇతర దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి సందర్శించిపోతూ ఉంటారు. ఇది దూరం నుంచి చూసినప్పుడు మాస్క్ అని తలస్తూ ఉంటారు, దగ్గరకు వచ్చినప్పుడు టెంపుల్ అనుకుంటారు. లోపలికి వెళ్ళి చూస్తే ఇది ఒక క్రైస్తవ మందిరంగా, దేవాలయంగా కనబడుతున్నది. ఇక ఈ గోపురాలపై ఉమ్మెత్త పువ్వుల ఆకారాలతో కూడిన నిర్మాణం ఉంటుంది. ఇవి ద్రవిడ సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటాయి. అటు 2 గుమ్మాల మధ్యలో క్రాస్, ఆ క్రాస్ మధ్యలో నక్షత్రాన్ని అమర్చారు. ఈ నక్షత్రం యేసు ప్రభువు జన్మించిన చోట ఉండే నక్షత్రం నమూనా పోలి ఉంటుంది. ఇలాంటి స్టార్లు ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒకటి ఇటలీలోని కాన్స్టాంటినోపుల్ చర్చిలో ఉండగా, మరొకటి మహబూబాబాద్ డోర్నకల్లోని ఈ చర్చిలోనే ఉంది. స్వయం ప్రకాశంతో ఉన్న ఈ స్టార్ ప్రభువు లోకానికి వెలుగునిచ్చేవాడనే అర్థాన్నిస్తుంది. ఈ క్రాస్ పైభాగంలో ప్రతిష్ఠించిన శిలువ శ్రమకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభువు ప్రపంచానికి శాంతిని అందిస్తాడని దీని అర్థం. నా పేరు గాజుల వేణుగోపాల్. ఇక్కడ సిఐ చర్చ్ మా ప్రాంతంలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని చర్చిల కన్నా మా చర్చికంటూ ఒక ప్రత్యేకత ఉన్నది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ 3 మతాలకు సంబంధించి ఈ చర్చ్ నిర్మాణం జరిగినది. ఇలాంటి చర్చు మా ప్రాంతం నుండి నేను ఈ ప్రాంతంలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ చర్చ్ చూడడానికి మన భారతదేశంలో రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా చాలామంది యాత్రికులు వచ్చేసి ఇక్కడ చూసి వెళ్ళడము మాకు చాలా గొప్పగా ఉంటుంది. ఆలయ లోపలి పైభాగంలోకి వెళ్ళగానే క్రీస్తు శిలువ, చక్రంతో నిర్మించిన డయాస్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన చక్రం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో పాటు యేసు ప్రభువు 12 మంది శిష్యులకు గుర్తుగా 12 పిల్లర్లను నిర్మించారు. పిల్లర్లపై అరటి గుబ్బ లాంటి ఆకారాలను పొందుపర్చారు. చర్చ్ వెనుక భాగంలో విధి నిర్వహిస్తూ మరణించిన బిషప్ల పార్థివ దేహాలను ఇక్కడే ఖననం చేశారు. ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి సమాధులను కూడా ఇక్కడే నిర్మించారు. ఇప్పటి వరకు డోర్నకల్ చర్చిలో 8 మంది బిషప్లుగా విధులు నిర్వర్తించారు. మొదటి బిషప్ గా పనిచేసిన విఎస్ అజరయ్య దంపతుల సమాధులను ప్రత్యేకంగా నిర్మించారు. నా పేరు మాతంగి అనిల్ కుమార్. నేను డోర్నకల్ వాసిని. గత 100 సంవత్సరాల క్రితం మన బిషప్ అజరయ్య గారు
మెడ్రాస్ నుంచి వచ్చేసి డోర్నకల్నే ఎంచుకున్నారనమాట. ఆయన ఎంచుకోవడం కారణాలు ఏంటంటే, ఆ రోజు ఆయన చాలా పెద్ద డివోటీగా క్రిస్టియానీ మతంలో ఎంచుకున్నప్పుడు డోర్నకల్ ప్రాంతాన్నే ఈ యొక్క సిఎస్ఐ చర్చ్లో నిర్మించడం జరిగినది. అది కూడా 3 మతాలకి అతీతంగా ఈ యొక్క గోపురాలైనా సరే, క్రైస్తవ మతానికైనా సరే, హిందూ మతానికైనా సరే, ముస్లిం మతాలకైనా సరే అనుసంధానంగా ఎలాంటి కుల మతాల భేదాలు లేకుండా ఈ యొక్క చర్చిని నిర్మించడం జరిగినది. ఈ చర్చ్ ఆరాధనలతో పాటు పేదలకు సేవ చేయటంలోనూ ముందుంది. పేదలు, అంధ, వికలాంగుల కోసం విద్యా సంస్థలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఆశ్రమ పాఠశాలలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా పండుగలకు పేదలకు బట్టలను పంపిణీ చేస్తూ వారి జీవితాల్లోనూ పండుగ వెలుగులు నింపుతోంది. ఇక ఈ నెల 25న క్రిస్మస్ ను పురస్కరించుకుని ఆలయాన్ని అందంగా అలంకరించారు. విద్యుత్ కాంతులతో వెలుగులు విరజిమ్ముతూ ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తోంది డోర్నకల్ సిఎస్ఐ చర్చ్.